దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పివి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. పివి కుమార్తె ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పివి సేవలను గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ హస్తినలో ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన మొదటి దక్షిణ భారత నాయకులు పివి నరసింహారావు అని పేర్కొన్నారు. దేశానికి పివి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. ప్రమాద పంచన ఉన్న దేశానికి ఆర్థిక దిశానిర్దేశం చేసిన ప్రధాని మన పివి అని ప్రశంసించారు. సామాన్య ప్రజ్ఞాపాఠ వాళ్ళు కలిగిన పెద్దలు, బహుభాష కోవిదులు, మన తెలంగాణ బిడ్డ ఇండియా పర్వతాలను దాటి మొట్టమొదటిసారి హస్తినాపురంలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన మొట్టమొదటి దక్షిణాది నాయకులు గౌరవనీయులు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి 103వ జన్మదిన ఉత్సవాన్ని ఈరోజు తెలంగాణ భవన్లో మా సహచరులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, శ్రీ కొట్ల ఈశ్వర్ గారు, శ్రీ మహమూద్ అలీ గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత గారు, శాసన మండలి సభ్యురాలు పివి గారి మొదల బిడ్డ మా అక్క శ్రీమతి సురభి వాణిదేవి గారు, ఇంకా పెద్దలందరి సమక్షంలో జరుపుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. పివి గారు ఇప్పుడే అక్క చెప్పినట్టుగా అతలాకుతలమై ఆర్థికంగా దెబ్బతిని ప్రమాదపు అంచున ఉన్న దేశానికి ఆనాడు 1991లో ఒక ప్రమాదకరమైన పరిస్థితి, ఆర్థికంగా పతనమైన పరిస్థితుల్లో ఒక ప్రధానమంత్రి పదవి ప్రతిష్ఠించడం జరిగింది. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే బిఫోర్ పీవీ, ఆఫ్టర్ పీవీ అన్న స్థాయి 1991-96 ఆ కాలం ఏదైతే ఉన్నదో 5 ఏళ్ల కాలం భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక ముఖ్య సూత్రాన్ని మార్చిన ప్రధానమంత్రిగా పివి నరసింహారావు పేరు ఎవరైనా సరే పంచుకోక తప్పదు. ఒక రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రి చేసి, తర్వాత విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ దేశం మరి సంస్కరణల బాట వైపు నడిపించిన మహానుభావుడు గౌరవనీయులు పివి నరసింహారావు. 16 భాషల్లో ఖండమైన పట్టున్న, కొన్ని సందర్భాల్లో మౌనమే తన భాషగా నడిపిన చతురుడు, రాజనీతిజ్ఞుడు పివి గారు. పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం కానీ, ఆయన బహుముఖీనమైన ప్రజ్ఞాపాఠవాలు కానీ, దగ్గర నుండి చూసిన వారి కుటుంబానికి కానీ, వారి అభిమానులకు కానీ, ప్రజలకు కానీ బాగా తెలుసు. ఒక కవిగా, కథకుడిగా, సాహిత్యపరుడిగా, అదేవిధంగా అఖండమైన సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా, సంస్కరణశీలిగా పివి నరసింహారావు గారిని చరిత్ర ఎన్నటికీ కూడా మర్చిపోదు. తప్పకుండా భారతదేశం ఎంతకాలం అయితే ఉండదో అంతకాలం కూడా పివి నరసింహారావు గారి పేరు సుస్థిరంగా భారత ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుంది. సంస్కరణశీలి అని ఎవరికి అనలేదు. ఆనాడు ముఖ్యమంత్రిగా భారతదేశమే అక్షరం ఉండే విధంగా తాను స్వయంగా పెద్ద భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన తన సొంత భూమి 100 ఎకరాలు, దాదాపు 800 ఎకరాలు ఆనాడు భూ సంస్కరణలో భాగంగా తాను ముందుండి, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు, తాను ముందుండి తన కుటుంబానికి సంబంధించిన 800 ఎకరాలను ప్రభుత్వానికి దారాదత్తం చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ నాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు. తర్వాత విద్యారంగంలో ఒక అవకాశం వస్తే హెచ్ఆర్డీ మినిస్టర్గా నవోదయ పాఠశాలను పెట్టిన, గురుకులాలు పెట్టి వాళ్ళ అద్భుతమైన పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన దాని ఆలోచన కూడా, దాని పూర్తి క్రెడిట్ కూడా పివి నరసింహారావు గారు. చివరికి ఒక దశలో జైళ్ల శాఖ ఇచ్చినా కూడా అందులో కూడా ఓపెన్ జైల్ కాన్సెప్ట్ తెచ్చిన ఒక సంస్కరణశీలి పివి నరసింహారావు గారు. వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. మనిషి నిత్య కృషివలుడు, నిత్య విద్యార్థి.